హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మీహాన్. ఈరోజు మనమైతే కోనసీమ జిల్లాలో ఉన్న ద్వారపూడి గురించి అయితే మనం తెలుసుకుందామండి. మన కోనసీమ జిల్లాల పేరు చెప్పగానే అందమైన ప్రాంతాలు మరియు అందమైన దేవాలయాలు సమూహం కలిగిన ప్రదేశంగా మనకి పెట్టింది పేరండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ద్వారపూడి గ్రామంలో ఉన్న ఆలయం గురించి అయితే మనం తెలుసుకుందామండి. మనకి ఆంధ్ర వైకుంఠం, ఆంధ్ర శబరిమల అని కూడా ఈ దేవాలయం అయితే పేరుందండి. ఇక్కడ శబరిమల వెళ్ళలేని భక్తులు, కేరళ వెళ్ళలేని భక్తులు, స్వామిమాల వేసుకున్న వాళ్ళు ఇక్కడ విరుముళ్ళు అయితే సమర్పించుకుంటారండి. ఇది ఇక్కడ పెట్టింది పేరు ఆంధ్ర శబరిమల అని పెట్టింది పేరు. రీసెంట్గా అయితే మనకి జనవరి 26 శివరాత్రి రోజున ఆదియో విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగిందండి. ఇది చాలా పెద్ద విగ్రహం. మన ఇండియాలో 3 విగ్రహాలు ఉన్నాయి. ఒకటి కోయంబత్తూరు, మద్రాసు కోయంబత్తూరు ఒకటి ఉంది. తర్వాత మనకి కర్ణాటక బెంగళూరులో అయితే ఒకటి ఉందండి. 3వ విగ్రహం అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఎస్ఎల్ కనకరాజు గారు గురుస్వాములు అయితే మనకి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందండి. ఇక్కడ ఈ విగ్రహం పెట్టిన తర్వాత భక్తులు తాకిడైతే ఇక్కడ చాలా పెరిగింది. మనకి అందరి చూపు అయితే ఒక్కసారిగా అయితే ద్వారపూడి అయితే మళ్ళీందని చెప్పుకోవచ్చండి. ఇక్కడ నటరాజు విగ్రహం పెద్దగా భారీ విగ్రహం ఉంటుంది. దాని వెనకాలైతే మా విగ్రహం వెనకాలైతే ఈ ఆదియో విగ్రహం అయితే ప్రదర్శించారండి బాగా భారీగా. ఇక్కడ మెట్లు ఏర్పాటు చేశారు పైకి వెళ్ళడానికి. అక్కడ అయితే మనకి శివుడు ధ్యానం చేసుకుంటున్న విగ్రహాన్ని ఆదియో విగ్రహం అంటారండి. ఇక్కడ శివుడు ధ్యానం చేసుకుంటూ ఉన్నట్టు మెడలో రుద్రాక్షలు, పైన చంద్రుడు, బాగా మెడలో పాము, నాగపాము, చాలా భారీగా అయితే ఇక్కడ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారండి. ఇక్కడ విగ్రహం చుట్టూ అయితే ఋషులు, మునులు అయితే ధ్యానం చేసుకుంటూ ఉన్న వాళ్ళు, మునులు విగ్రహాలు, వినాయకుడి విగ్రహాలు మరియు వివిధ రకాల మునులు, ఋషులు విగ్రహాలు అయితే చుట్టూరు అయితే ప్రతిష్ఠించడం జరిగిందండి. చాలా చూడచక్కగా ఇక్కడైతే ఉండదండి. తర్వాత ఇక్కడ లోపలికి 62 అడుగుల శివలింగం అయితే ఉంటుందండి. 3 స్టేర్లో ఉంటుంది. ఆ శివలింగానికి ఎదురుగా కూడా ఇక్కడ పెద్ద నందీశ్వరుడు అయితే మనకు దర్శనమిస్తాడు. చాలా బాగుంటుందండి. చిన్న చిన్న నందీశ్వరులు, పెద్ద నందీశ్వరులు ఇక్కడ ఈ ద్వారపూడిలో లేనివంటి గుడి అయితే దేవతలకి గుడి అయితే లేదు. సకల కోటి దేవతల గుళ్ళు అయితే ఇక్కడ ఉంటాయండి. మనకి ఇక్కడ వస్తే మనం ప్రపంచం మొత్తం అన్ని దేవాలయాలు తిరిగినట్టు అన్ని దేవాలయాలు ఇక్కడ ప్రదర్శన చూస్తుందండి. ఈ విగ్రహం అయితే మనకి ఈ లింగం అయితే 3 స్టేర్లో అయితే మనకి దర్శనమిస్తుందండి. పైన మన పంచామృతాల పైన అభిషేకం మన సొంతంగా మన చేతులతో మనం చేసుకోవచ్చండి శివుడికి. ఆ శివుడికి చేసిన పంచామృతాలు అయితే కిందకి మొత్తం 60 అడుగులు కూడా కిందకైతే రావడం జరుగుతుంది. 3 స్టేర్లో అయితే మనం చూడొచ్చు. మనకైతే మన చేతులతో మనం ఇక్కడ అభిషేకం అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పంతుల్లో అయితే మన తెలుగువారు కాదండి, వీళ్ళు బీహార్ వాళ్ళు, ఇక్కడ హిందీ వాళ్ళు మనకు తెలియదు. హిందీ అయితే మాట్లాడుతున్నారు వీళ్ళు. మనకి హిందీ వచ్చు కాబట్టి వీళ్ళతో కొంచెం మాట్లాడడం జరిగింది. వీళ్ళు చెప్పిన మాట అయితే 62 అడుగులు ఎంత అని చెప్పారండి. 62 అడుగులు అంట. మొత్తం ఈ పైనుంచి కిందకి కూడా చాలా ఒకటే ఏకశిల లింగం అని అయితే ఈయన చెప్పారు. ప్రతి స్టేర్కి కూడా నంది విగ్రహం అన్నీ ఉంటుందండి. ఇక్కడైతే కాళికామాత విగ్రహాన్ని అయితే ఇక్కడ పెట్టారు. చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా మనం దగ్గర కూర్చుని మనం కోరికలు కోరుకోవచ్చు. తర్వాత శేషపానం పైన నిర్దిస్తున్న విష్ణుమూర్తి అయితే ఇక్కడ మనకి దర్శనమిస్తారండి. ఇక్కడ పెద్ద విగ్రహం అయితే ఇక్కడ ఉంటుంది. ఇది కూడా చాలా చూడచక్కగా, చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ ఈ విగ్రహాలను అయితే ఇది అయ్యప్ప స్వామి గుడి అండి. అయ్యప్ప స్వామి సహోదరుడిన వినాయకుడు మరియు అయ్యప్ప స్వామి గుడికి అయితే మేము వెళ్ళడానికి టైం అయిపోవడం వల్ల క్లోజ్ చేస్తారండి. ఇలా బయట నుంచే తీయడం జరిగింది. అయ్యప్ప స్వామికి ఎంట్రన్స్లో అయితే కుమారస్వామి, అలాగే మన వినాయకుడు, తర్వాత ఆయన తండ్రి గారైన శివపరమాత్ముడు, తర్వాత కింద ఒక భక్తుడు ప్రార్థించుకున్నట్టు కింద విగ్రహం పెట్టారు. పులి మీద ఉన్న అయ్యప్ప స్వామి విగ్రహం. ఇలా చాలా చూడచక్కగా అయితే ఇక్కడ ఉంటుందండి. ఇక్కడే కూడా అయ్యప్ప స్వామి ప్రసాదం కూడా షేర్ చేస్తున్నారండి, ఆ లడ్డూస్. తర్వాత ఇక్కడ వినాయకుడు, తర్వాత ఆంజనేయ స్వామి, అలాగే ఇక్కడ అన్నింటికంటే హైలైట్ అయితే ఇదేనండి. ఇక్కడైతే భూగర్భ
జల శివుడు అయితే ఉంటారండి. శివుడి కింద భూగర్భంలో అయితే ఇక్కడ అండర్ గ్రౌండ్లో అయితే ఉంటారు. చాలా బాగుంటుంది. ఇక్కడ మనమే వెళ్ళి ఇక్కడ దర్శనం చేసి రావచ్చండి. చాలా కిందకి వెళ్ళాలి లోపలికి. కింద వాటర్లో అయితే మన శివలింగం అయితే ఉంటుందండి. ఇక్కడ చూస్తే అయితే ఇక్కడ చుట్టూరు వాటర్ ఉంటుంది. మధ్యలో అయితే ఇక్కడ దిమ్మ కింద ఉండి ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. చుట్టూరు తిరిగి దర్శనం చేసుకుని మనమే పూజ చేసుకుని మనమే మళ్ళీ వచ్చేయచ్చండి. పంతులు గారు గట్రా ఎవరు లేరు. ఈ విధంగా అయితే మేము వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని అక్కడ ఎవరు లేరు కాబట్టి వీడియో కూడా తీసుకోవడానికి కుదిరిందండి. లేకపోతే వీడియో కొంతమంది అయితే తీయనివ్వట్లేదు. కొంతమంది తీస్తున్నారు, యూట్యూబ్ అంట్లోకి తీసుకోమంటున్నారు. కొంతమంది అయితే ఇక్కడ మామూలుగా హిందీ పంతులు ఉన్నారండి చాలామంది. ఇక్కడ తెలుగు పంతులు అయితే లేరు పెద్దగా. వాళ్ళు భయపడుతున్నారు, తీయనివ్వట్లేదు వీడియోలు గట్టాను. ఇక్కడైతే ఎవరు పంతులు అనే వాళ్ళు ఎవరు లేరు. భోజనం టైం అయిపోయింది కాబట్టి వెళ్ళిపోయినట్టున్నారు. మేమైతే వెళ్ళి ఇక్కడ ప్రశాంతంగా వీడియో అయితే తీసుకుని రావడం జరిగింది. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు రథం నడుపుతుంటే వెనకాల ఆయన రథసారథి కృష్ణుడు అయితే అక్కడ అర్జునుడు బాణం పట్టుకున్న మనకి ఇక్కడ దర్శనమిస్తారండి. ఇక్కడ వెనక నుంచి తీయడం వల్ల మనకి తెలియట్లేదు, ఎదరి నుంచి మీకైతే చూపించడం జరుగుతుంది. ఇదండి ఎదరి నుంచి అయితే ఇలా ఉంటుంది. ఇక్కడైతే చాలా బాగుంది. ఈ క్లోజ్ ఇక్కడ ఈ విగ్రహం అయితే చాలా బాగుంది. గుర్రాలు, రథం మీద ఉన్న కృష్ణుడు, అలాగే కింద కూడా ప్రసాదాలు అన్నీ కూడా ఇక్కడ బొమ్మలు అన్నీ మామూలే కాబట్టి ఇవన్నీ మీకు చూపించడం లేదు. మీకు ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ లైక్ చేయండి.